హాయ్ హలో ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కింద ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు క్లారిటీగా చూడండి. ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోగించడం ద్వారా నా మన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పే టెస్ట్ సిరీస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మీది ఏ టెస్ట్ సిరీస్ అయినా కానీ మీరు నేను క్వశ్చన్ చదువుతాను, క్వశ్చన్ విత్ ఆన్సర్ అనేది మీరు పక్కన మీ యొక్క బుక్లెట్ టెస్ట్ సిరీస్ అని పెట్టుకొని నేను చదివే క్వశ్చన్కి ఆన్సర్స్ అని మీరు ఇచ్చుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. సో మనకి ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, నాకు క్వశ్చన్ పేపర్స్లో అక్కడక్కడ కొన్ని బిట్స్కి వచ్చేసరికి ఆన్సర్స్ అనేటివి కొంచెం బ్లర్గా ఉన్నాయి. సో అయినా కానీ ఆన్సర్స్ అనేటివి మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఈ క్రింది వాక్యాలను పరిగణించమని చెప్పాడు. ఆప్షన్ ఏ, అక్బర్ తన పరిపాలనా భాగాల్లో చాలామంది మతాలను తీసుకున్నాడు. సో దీనికి వచ్చేసరికి మనకి ఫస్ట్ బిట్ అని మీకు క్వశ్చన్ అనేది కొంచెం బ్లర్గా కనిపించడం ద్వారా మీకు అర్థమయ్యడానికి నేను క్వశ్చన్ చదివాను. దీంట్లో ఆప్షన్ వచ్చేసరికి 4 ఏ కాదు మరియు బి కాదు ఫస్ట్ క్వశ్చన్కి. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది సంఘటనలో కాలక్రమంలో అమర్చండి. ఆప్షన్ 1 బిఏసి. సో ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసరికి జలియన్ వాలాబాగ్ విషాదము, రౌత్ సత్యాగ్రహము, హంటర్ కమిటీ నివేదిక ప్రమాణం. సో బిఏసి ఆప్షన్ 1 సెకండ్ బిట్కి. థర్డ్ బిట్, వితంతు పునర్వివాహ చట్టాన్ని ఆమోదించింది. ఆప్షన్ 2 లార్డ్ డల్హౌస్. ఆప్షన్ 2 థర్డ్ బిట్కి. ఫోర్త్ బిట్, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి 1956 కుస్తీ పోటీలు మరియు బరువులు ఎత్తడం అనే వ్యాయామ క్రీడలుగా ప్రసిద్ధిగాంచాయి. ఈ తరహాలో ప్రసిద్ధిగాంచిన మరొక క్రీడ ఏది? ఆప్షన్ 4 ఖోఖో. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇంకా ఫుల్ జూమ్ చేయడానికి ఇంగ్లీష్లో ఉంది కదా, దీన్ని తెలుగులో ఉండేదాన్ని నేను ఫుల్గా జూమ్ చేస్తున్నాను. సో ఇంగ్లీష్లో ఉండేదాన్ని సైడ్ తీస్తున్నాను మీకు అక్కడ అర్థమయ్యడానికి బాగా. సో ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఖోఖో. ఫిఫ్త్ బిట్, మొట్టమొదటి టెట్రాసైక్లిన్ అనే యాంటీబయోటిక్ కనుగొన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఆరో బిట్, 19వ శతాబ్దంలో 4 ముఖ్యమైన సంస్కరణోద్యమాలు జరిగాయి. అందులో ఏది సరైన జత కాదు. సో దీనికి వచ్చేసరికి మనకి 6th బిట్కి ఆప్షన్ 3 ప్రార్థనా సమాజం, జ్యోతిరావు గోవిందరావు పూలే. సో 7th బిట్. సో ఫ్రెండ్స్, అక్కడక్కడ మనకు కొంచెం బ్లర్ అయింది క్వశ్చన్ పేపర్ అనేది. సో నేను క్వశ్చన్ చదువుతాను, మీకు ఆన్సర్ కూడా చెప్తాను. 7th బిట్, భారత సామాజిక సమస్యలను వాటి నిర్మాణాత్మక పరిమాణంలో అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో సో దీనికి వచ్చేసరికి మనకి ఆప్షన్ వచ్చేసి 2 7th బిట్కి, నేను చదివిన 7th బిట్కి. సో పరిశ్రమలు, సాంకేతిక చట్టాలు, రాజకీయ ఆర్థిక అంశాలు, సేవాధారణకరణ మొదలగునే అంశాలలో పాశ్చాత్యుల సంస్కృతిని అనుసరించే ప్రక్రియ. సో 7th బిట్కి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 8th బిట్, సుప్రీంకోర్టు మరియు ఎలక్షన్ కమిషన్ తరహాలో ఒక స్వతంత్ర విద్యా కమిషన్ మరియు జాతీయ విద్యా సర్వీసులు ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్. సో ఆప్షన్ వచ్చేసి 4 8th బిట్కి దీనానాథ్ బాత్రా. 9వ బిట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. దీని అమలు వ్యతిరేకించిన రాష్ట్రం. 9వ బిట్కి ఆప్షన్ వచ్చేసరికి 4 మహారాష్ట్ర. 10th బిట్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో మనకి ఇక్కడ ఏ వచ్చేసరికి ఏబి అని చెప్పి 2 ఈక్వేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బి మాత్రమే. మహాదేవ్ కొండల మధ్య భారత్లో ఉన్నాయి. 10th బిట్ ఆన్సర్ 2B మాత్రమే. 11వ బిట్, ఉప ముఖ్యమంత్రి పదవి రాష్ట్రాలు తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా సృష్టించడం మరియు రద్దు చేయడంతో జరుగుతుంది. 5 ఉప ముఖ్యమంత్రులు కలిగిన మొదటి రాష్ట్రం. ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. 11th బిట్ ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. 12th బిట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు రంగాలలో 75% ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేస్తూ చట్టం చేసింది. ఈ చట్టం పేరేమిటి? ఆప్షన్ 2 ఏపీ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఇండస్ట్రీ ఆర్ ఫ్యాక్టరీస్ యాక్ట్. 13వ బిట్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ. సో దీనికి వచ్చేసరికి మనకి ఆప్షన్ ఏ కరెక్ట్. వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని అక్టోబర్ 15, 2019లో ప్రారంభించారు. ఆప్షన్ ఏ కరెక్ట్. 14వ బిట్, భారతదేశంలో అతి పొడవైన ఎలక్ట్రిఫైడ్ ట్రైన్ టన్నెలను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన
ఈ టన్నెల్ ఏ ప్రాంతాల మధ్య ఉంది? ఆప్షన్ 3 చెర్లోపల్లి మరియు రాపూరు. 14th బిట్ ఆన్సర్ 3. 15th బిట్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొట్టమొదటి లోకాయుక్తంగా నియమించబడింది. ఆప్షన్ 4 జస్టిస్ పి లక్ష్మారెడ్డి. 16వ బిట్ 24, 48, 51, 204, 209 తర్వాయి సంఖ్య ఏమిటి? నెంబర్ సిరీస్ బిట్టు. ఆప్షన్ వచ్చేసరికి 2 1254. 17వ బిట్టు 2.4 × 15 + 1.05 × 500 = ఆప్షన్ 4 561. 18వ బిట్టు ఒక భిన్నంలో లవాన్ని 25% తగ్గించి మరియు హారాన్ని 20% పెంచితే వచ్చే భిన్నం 1/2 మౌలిక భిన్నం ఎంత? ఆప్షన్ 3 4/5. 19వ బిట్ వసుమతి కేజీ చక్కెరను 16.25 చొప్పున 20 కేజీలు మరియు కేజీ చక్కెరను 24.50 చొప్పున 10 కేజీలను చక్కెరను కొనుగోలు చేసి రెండింటిని కలిపింది. 25% లాభం రావాలంటే ఆ మిశ్రమాన్ని ఎంత రేటుకు అమ్మాల్సి ఉంటుంది? ఆప్షన్ 2 23.75. 20వ బిట్టు 5 మంది స్త్రీలు మరియు 4 మంది పురుషుల నుండి కనీసం 2 పురుషులు ఉండే విధంగా 4 సభ్యులు గల గ్రూపుల్ని ఎన్ని రకాలుగా ఎంపిక చేయవచ్చు? ఆప్షన్ 1 81. 21వ బిట్టు ది స్టేట్మెంట్ గివెన్ బిలో హ్యాష్ 2 blanks. సో మనకి ఇక్కడికి వచ్చేస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దానికి 2 blanks అన్నాడు. సో క్వశ్చన్ వచ్చేస్తే మనకి బిహేవింగ్ ఇన్ ఏ డాష్ అండ్ సీరియస్ వే ఈవెన్ ఇన్ ఏ డాష్ సిచ్యువేషన్ మేక్స్ పీపుల్ రెస్పెక్టివ్. 21 ఆప్షన్ వచ్చేస్తే ఒకటి క్లాంప్ డిఫికల్ట్. 21 బిట్కి ఆప్షన్ 1. 22nd బిట్ సో దీనికి కూడా మనకి ఇచ్చేసాడు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్ చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ద మోస్ట్ ఆపోజిట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ టు ద వర్డ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్. సో 22nd బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ఇంక్రీజ్. ఆప్షన్ వచ్చేసి 3 ఇంక్రీజ్. 23వ బిట్ సో 23వ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి మనకి ది యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ బర్న్స్ వార్మ్డ్ బై క్లోజ్ టు 2 degrees Celsius సిన్స్ ది ప్రెండియస్ట్రియల్ ఏరా. సో దీనికి వచ్చేసరికి 23rd బిట్కి ఆప్షన్ వచ్చేసరికి 3 మెయిన్లీ. 24th బిట్ పని హక్కు ఉద్యమ మూలాలు ఈ క్రింది ఏ రాష్ట్రంలో గమనించవచ్చు? ఆప్షన్ 2 రాజస్థాన్. 25వ బిట్ విలాసవంతమైన మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తుంది? ఆప్షన్ 3 కోయంబత్తూర్ మరియు బెంగళూరు. 26వ బిట్టు ఫ్రెండ్స్ లైట్గా మనకు కనిపించడం లేదని నేను క్వశ్చన్ చదువుతాను చూడండి. మీరు క్వశ్చన్ చదువుతాను కదా, ఆ క్వశ్చన్ అంటే మీరు ఎత్తుక్కోండి, వినండి నీట్గా క్లారిటీగా. 26వ బిట్ వచ్చేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పాఠశాల వెబ్ పోర్టల్ ఉద్దేశం. సో ఆప్షన్ 3 విద్యార్థులు విద్యా సంబంధమైన వనరులను అందించడం. 27వ బిట్టు ఉపరాష్ట్రపతులు పనిచేసే ఆ తర్వాత రాష్ట్రపతులుగా ఎన్నికైన వారు. ఆప్షన్ A, B మరియు C. సో ABC ఫస్ట్ 3 కూడా కరెక్ట్ ఫ్రెండ్స్ దీనికి. 28వ బిట్టు భారతదేశంలో సంకీర్ణ రాజకీయాల కారణం. ఆప్షన్ 3 A, B మరియు D. భారతదేశ సంకీర్ణ రాజకీయాల కారణం వచ్చేసరికి ఆప్షన్ 2 ఆప్షన్ 3 A, B మరియు D. 29th బిట్ సో ప్రకరణం 360 ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. దాని పర్యవసానాలు. సో 29వ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 A, B, C మరియు D. సో ఆప్షన్ వచ్చేసరికి 4 ఫ్రెండ్స్. 29th కదా ప్రకరణం 360 ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారో దాని పర్యవసానాలు. సో ఆప్షన్ వచ్చేసరికి మనకి 4th ABC అన్నీ కరెక్టే. 30వ బిట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడడానికి రాజ్యాంగంలో ఉన్న ఏర్పాటు గుర్తించండి. సో ఆప్షన్ వచ్చేసరికి దీనికి 30th బిట్కి ఆప్షన్ BC మరియు D. 30th బిట్ ఆప్షన్ BC మరియు D. 31 బిట్ ఈ క్రింది ఏ భాషలను ప్రాచీన భాషగా ప్రకటించలేదు? ఆప్షన్ 2 హిందీ. 32వ బిట్ రహస్య సాంకేతిక పరిజ్ఞానం స్టెల్త్ టెక్నాలజీ రక్షణ వ్యవస్థలు ఎందుకు వాడుతారు? ఆప్షన్ 2 రాడార్ల ఉత్పత్తి చేసిన ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు నిక్షిప్తం చేయడం. 33వ బిట్ COVID-19కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యానం గుర్తించండి. సో దీనికి వచ్చేసరికి మనకి ఆప్షన్ 3 A మరియు B 2.
34వ బిట్టు 34వ బిట్ వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సహాయనిక తిరుగున తమిళనాడుకి చెందిన డిమాండ్ గట్టిగా వినిపించిన తిరుపతి ఆంధ్ర ప్రాంతంలో కొనసాగించడానికి తీవ్రంగా కృషి చేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 2 సి రాజగోపాలాచారి. ఫ్రెండ్స్, క్వశ్చన్ పేపర్ అనేది నా దగ్గర ఉండేది కొంచెం బ్లర్గా ఉంది, దానివల్ల నేను క్వశ్చన్ అనేది ఫాస్ట్గా అంటే క్లారిటీగా చదవలేకపోతున్నాను. మీరు ఇక్కడ కొంచెం ఫస్ట్ 2 లైన్స్ అనేది చదువుతున్నాను, మీరు అలా అండర్స్టాండ్ చేసుకొని ఆన్సర్ అనేది మాత్రం మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ యొక్క క్వశ్చన్ పేపర్లో మీరు దాన్ని చూసుకోండి. 35వ బిట్టు సాహిత్య ఆధారాలలో 4 వేదాలలో అతి ప్రాచీనమైనది ఏది? ఆప్షన్ 2 ఋగ్వేదం. 36వ బిట్టు ప్రజా ఆదరణ పొంది దక్షిణ పదపోటి అనే పొందిన శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ 2 శ్రీ శాతకర్ణి. ఆప్షన్ 2 శ్రీ శాతకర్ణి. 37వ బిట్టు ఈ క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నది? ఆప్షన్ 3 చెన్నై ఒక సహజ నౌకాశ్రయం. 38వ బిట్టు కర్కట రేఖ ఈ క్రింది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది? ఆప్షన్ 2 గుజరాత్. 39వ బిట్టు ఆంధ్రప్రదేశ్లో 6 వ్యవసాయ వాతావరణ జోన్లు ఉన్నాయి. దీనితో ముడిపడి ఉన్న దక్షిణ వ్యవసాయ వాతావరణ జోన్ల జిల్లాలను గుర్తించండి. ఆప్షన్ 1 తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. 40వ బిట్టు PMAY మిషన్ ద్వారా 1 కోటి గృహాలను అందించే గడుపు తేదీని ఎప్పటి వరకు మార్చబడింది? ఆప్షన్ 3 2022 నుంచి 2020. ఆప్షన్ 41వ బిట్టు మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? ఆప్షన్ 3 వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. 42వ బిట్టు లెదర్ మిషన్ను ప్రారంభించినది? ఆప్షన్ 3 ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్. 43వ బిట్టు ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం 5వ సమావేశం ఇటీవల ఈ క్రింది ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ 4 వ్లాడివోస్టోక్, రష్యా. 43 బిట్కి ఆప్షన్ 4. 44వ బిట్ ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా ద్వారా సంక్రమించేది? ఆప్షన్ 1 కలరా. 45వ బిట్టు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకు సంబంధించిన కొన్ని మిషన్లు వాటి యొక్క ఉద్దేశాలను ఇవ్వబడిన జరిగింది. ఇందులో సరైన జతను గుర్తించండి. ఆప్షన్ 1 శుక్రయాన్, శుక్రుని అధ్యయనం. 46వ బిట్ DNA యొక్క ప్రధాన విధి? ఆప్షన్ వచ్చేసరికి దీనికి 2 జన్యు సమాచార నిల్వ మరియు ప్రసరణ. 47 నుంచి 48 దాకా మనకు ప్యాసేజ్ ఇచ్చేసాడు. సో ఇందులో 47వ బిట్ వచ్చేసరికి అదే కోడ్ భాషలో టు విష్ ఏ విధంగా వ్రాయవచ్చు? ఆప్షన్ 3 దీనికి 26 and 56 ఆన్సర్స్ అనేటివి. 48వ బిట్ ఫర్ను అదే కోడ్ భాషలో ఏ విధంగా వ్రాయవచ్చు? ఆప్షన్ 3 75th బిట్. 49వ బిట్ బ్లాక్ను బ్రౌన్గా, బ్రౌన్ను పింక్గా, పింక్ను వైట్గా, వైట్ను గ్రీన్గా, గ్రీన్ను రెడ్గా, రెడ్ను ఎల్లోగా, ఎల్లోను బ్లూగా పరిగణిస్తే బ్లడ్ యొక్క కలర్ ఏంటి? ఆప్షన్ 3 ఎల్లో. 50వ బిట్ సో దీనికి వచ్చేసరికి మనకి 33912865664 అనే దాన్ని మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అనే సంఖ్యలో 2వ మరియు 8వ అంకెలను పరస్పరం మార్చడం జరిగింది. అదేవిధంగా 4 మరియు ఈ విధంగా మనకు క్వశ్చన్ ఇచ్చాడు 50th బిట్కి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 2 6 దీని ఆన్సరు. సో ఈ విధంగా ఉంటే సో ఇప్పుడు మన పార్ట్ బి బిట్స్ అనేవి చూద్దాము. 51th బిట్ భాష యొక్క ధ్వని వ్యవస్థలో అతి చిన్న యూనిట్? ఆప్షన్ 1 వర్గం. ఆప్షన్ 1 వర్ణం. 52 బిట్ ఎయిడ్స్ చాలా భిన్నమైన జనాభాపై దాడి చేస్తుంది. ఇవ స్వలింగ సంపర్కులు. సో ఇంట్రావేనస్ డ్రగ్. ఆప్షన్ వచ్చేసరికి దీనికి 3 అనలాజికల్ రీజనింగ్. 53rd బిట్ సమర్థవంతమైన పారాఫ్రేజింగ్ ఈ సమాచారాన్ని నిర్ధారిస్తుంది. ఆప్షన్ 4 ప్లేగియారిజం. 54వ బిట్ బాల్యంలోనే స్పష్టంగా కనిపించే జీవశాస్త్ర ఆధారిత భావోద్వేగ మరియు ప్రవర్తన ప్రసృత్పత్తులు. ఆప్షన్ 3 స్వభావం.
55వ బిట్టు లైఫై నెట్వర్క్ యొక్క పూర్తి రూపం ఏమిటి? లైట్ ఫెసిలిటీ. 56వ బిట్టు విద్య మానవ తత్వశాస్త్రం అవలంబించడం ద్వారా అభ్యాస ప్రక్రియను ప్రణాళిక చేయడంలో ఇది సహాయపడుతుంది. ఆప్షన్ 2 శాస్త్రీయ ప్రిన్సిపల్స్. 57వ బిట్టు ఈ పనుల ద్వారా ఉద్యోగ సంతృప్తి మెరుగుపడుతుంది. ఆప్షన్ 2 అధికంగా మరియు రివార్డింగ్. 58వ బిట్టు గుర్తుంచుకోవడం, సమస్య పరిష్కారం మరియు నిర్ణయం తీసుకోవడం సహా ఆలోచన ప్రక్రియ నిర్మాణానికి సంబంధించిన అధ్యయన రంగాన్ని ఏమని అంటారు? ఆప్షన్ 3 అభిజ్ఞాన వికాసం. 59th బిట్ మానసిక సామాజిక బలాన్ని అనుసరించే సరైన క్రమం ఏది? ఆప్షన్ 2 సంరక్షణ, విశ్వసనీయత, ప్రేమ జ్ఞానం. 60వ బిట్టు ఏ లక్షణాలు C++ అంత శక్తివంతంగా చేస్తుంది? ఆప్షన్ 4 పై1U. 61వ బిట్టు అభ్యాసం యొక్క తప్పనిసరి అంశం ఏమిటి? ఆప్షన్ 3 తెలుసుకోవలసిన ధోరణి. 62వ బిట్టు అమిత్ ఒక ప్రమాదానికి గురయ్యారు, తర్వాత హఠాత్తుగా బాధ్యతారహితంగా మరియు అతని చర్యలకు విరుద్ధంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతని లోపానికి ఎటువంటి నష్టం కలిగి ఉంటుంది? ఆప్షన్ 4 తాత్కాలిక లోడ్. 63rd బిట్ తరగతులకు ఈ స్వభావం నిజం కాదు. ఆప్షన్ 1 ఉపయోగంలో లేనప్పుడు మెమరీ నుండి తీసివేయబడతాయి. 64వ బిట్టు వ్యాపార లేఖ యొక్క నిర్మాణంలో మొదటి వచ్చేది ఏమిటి? ఆప్షన్ 4 శీర్షిక. 65వ బిట్టు కిందనున్న ఏ లాంగ్వేజ్లో సాధారణంగా ఇంటర్ప్రెటర్తో కలిసి ఉపయోగిస్తారు? ఆప్షన్ 4 బేసిక్. 66వ బిట్టు స్టాటిక్ అయిన డేటా సభ్యులకు ఆప్షన్ 4 తరగతి వెలుపల యాక్సెస్ చేయవచ్చు. 67వ బిట్టు ఫ్రెండ్స్ దీనికి వచ్చేసరికి ఆన్సర్ అనేది కొంచెం డల్గా కనిపిస్తుంది. సో ఇది యునెస్కో అని కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. 67th బిట్ యునెస్కో. మీకు క్వశ్చన్లో కానీ యునెస్కో అని కనిపిస్తే ఆన్సర్ వచ్చేసరికి దానికి 4th పై1U కరెక్టేను. సో నాకు క్వశ్చన్ బ్లర్గా కనిపిస్తుంది. సో 68 బిట్ వచ్చేసరికి కంప్యూటర్ అనే చేయించబడినప్పుడు ఎగ్జిక్యూటివ్ అయ్యే ఒక ప్రత్యేక అసంపూర్ణ రోడర్ను ఏమంటారు? ఆప్షన్ వచ్చేసరికి 4th బూట్ స్ట్రాప్ రోడర్. సో 68th బిట్కి వచ్చేసరికి బూట్ స్ట్రాప్ రోడర్ ఆన్సర్ 4th. 69th బిట్ మొదటి భారతీయ యాజమాన్యంలో వెలగబడిన ఆంగ్ల వార్తాపత్రిక ఏది? ఆప్షన్ 4 బెంగాల్ గెజిట్. 70వ బిట్టు పెడగోగి అనేది దేనికి సంబంధించిన అధ్యయనం? ఆప్షన్ 3 బోధనా పద్ధతులు. 17th బిట్కి. 71th బిట్ SMS పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ 2 షార్ట్ మెసేజ్ సర్వీస్. 72వ బిట్ కమ్యూనికేషన్ అనేది నైపుణ్యంలో ఒక భాగం. ఆప్షన్ 1 సాఫ్ట్. 73వ బిట్ సామాజిక ప్రవర్తన మరియు ఆలోచనలను కొన్ని మార్గాల్లో ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? ఆప్షన్ 3 డిసెంటెంట్ వేరియబుల్స్. 74th బిట్ సిగ్నల్ డిటెక్షన్ ఈ క్రింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ 4 సంపూర్ణ మరియు సాపేక్ష పరిమితులు. 75వ బిట్టు స్వీయమైన కమ్యూనికేషన్ అనగా? ఆప్షన్ 2 ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్. 76వ బిట్టు వ్యక్తిత్వంపై పాశ్చాత్య మరియు తూర్పు దృక్పథాలతో సెల్ఫ్ ఎలా ప్రభావితం చేయబడింది? ఆప్షన్ 3 ఆదర్శ మరియు నిజమైన. ఆప్షన్ 3 76th బిట్కి ఆన్సర్. 77th బిట్ నామకరణానికి ఎక్కువ అర్థాన్నిచ్చే ఏదైనా పదాన్ని ఏమంటారు? ఆప్షన్ 3 విశేషణం. 78వ బిట్టు నెట్వర్క్లోని కంప్యూటర్ సిస్టమ్ను ఏ ఐడి చిరునామాకు కేటాయించలేము? ఆప్షన్ 2 127.0.0.1. 79th బిట్ అభ్యాస ప్రక్రియను మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం విద్యలో డాష్ అంటారు? ఆప్షన్ 2 ICT. 80th బిట్ కింది కోడ్ క్యారెక్టర్ చిహ్నం 3 ABC యొక్క అవుట్పుట్ ఏమిటి? ఆప్షన్ వచ్చేసరికి 3 ABC. 80 బిట్కి. 81 బిట్ విద్య అనేది మనిషిలో ఉన్న పరిపూర్ణతకు నిదర్శనం అని ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్ 3 స్వామి వివేకానంద. 82 బిట్ సైకోఫిజిక్స్ దీని అధ్యయనం? ఆప్షన్ 4 శారీరక ఉద్దీపనల యొక్క మానసిక అవగాహన. 83వ బిట్టు పంపిన వారు సమాచారాన్ని తారుమారు చేసినప్పుడు అది కమ్యూనికేషన్లో గ్రాహకుడి మరింత అనుకూలంగా కనిపిస్తుంది. దీన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 సెలెక్టివ్
సరప్షన్. 84వ బిట్ సాఫ్ట్వేర్ చతికిల పడడం అంటే క్షీణిస్తుంది, కారణం ఏమిటి? ఆప్షన్ 3 పలుసార్లు మార్పులకు అభివృద్ధి చెందడంతో కంపోనెంట్ ఇంటరాక్షన్లో లోపాలు చవి చూడాల్సి వస్తుంది. 85వ బిట్ ఒక సందేశానికి కొంత అర్థాన్ని గమనించి డీకోడ్ చేసి దచ్చతేస్తే వ్యక్తి. ఆప్షన్ 1 స్వీకర్త. 86వ బిట్ వినడం అంటే సంభాషణ ద్వారా నేర్చుకోవడం. ఆప్షన్ 3 డైలాజిక్. 87వ బిట్ లైబ్రరీ ఫంక్షన్ నిష్క్రమణ దేని నుండి నిష్క్రమణకు కారణమవుతుంది? ఆప్షన్ 4 ఇది సంభవించే ప్రోగ్రాం. 88th బిట్ వారు అంచనాలకు తగ్గట్టుగా జీవించినట్లయితే భాషలచే ఎవరైనా అడ్లర్ ఏమిటి కరిగి ఉన్నట్లుగా వర్ణించాడు? ఆప్షన్ 3 ఒక న్యూతన కాంప్లెక్స్. ఆప్షన్ వచ్చేసరికి 3 ఒక న్యూతన కాంప్లెక్స్. 88th బిట్. 89th బిట్ పాఠశాల మార్గదర్శక కౌన్సిల్ కార్యాలయంలో సాధారణంగా కనుగొనబడినది. ఆప్షన్ 1 ఇసుక గుయ్యి. 90వ బిట్ డాష్ అనేది వాక్యంలో సంభవించే చర్య లేదా వివరణ. ఆప్షన్ 1 ప్రిడికేట్. 91వ బిట్ ఉన్నత విద్యాస్థాయిలో బోధన యొక్క ప్రధాన లక్ష్యం. ఆప్షన్ 3 నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెంపొందించడం. 92వ బిట్ మనస్తత్వ శాస్త్రం డాష్ మరియు డాష్ యొక్క శాస్త్రీయ అధ్యయనం అభివర్ణించవచ్చు. ఆప్షన్ 3 ప్రవర్తన మానసిక ప్రక్రియలు. 93వ బిట్ పీడిఎఫ్ యొక్క పూర్తి పేరు ఏమిటి? పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఆప్షన్ 3. 94వ బిట్ గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అనే పదం దేనికి సంబంధించినది? ఆప్షన్ 2 అనధికారిక కమ్యూనికేషన్. 95వ బిట్ ఎవరి సిఫారసుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్. 96వ బిట్ స్టాటిక్ ఫంక్షన్ అనగా? ఆప్షన్ 3 తరగతి పేరు మరియు ఫంక్షన్ పేరు ఉపయోగించి పిలుస్తారు. 97వ బిట్ అన్ని బోధనా పద్ధతులను 3 వర్గాలుగా క్రింది వర్గీకరించవచ్చు అని చెప్పే పద్ధతి, చేసే పద్ధతి మరియు చూసే పద్ధతి. ఆప్షన్ 3 అవును. 98వ బిట్ మాస్ కమ్యూనికేషన్ యొక్క లక్ష్యం కింది వాటిలో కానిది ఏది? ఆప్షన్ 4 ప్రెసెస్ ఆఫ్ గేట్ కీపర్. 99వ బిట్ ఆశించిన ఫలితాలను సాధించడానికి ఆలోచనలు, జ్ఞానం మరియు నైపుణ్యం అప్లికేషన్ ఏమని అంటారు? ఆప్షన్ 4 తగ్గింపు పద్ధతి. 100 బిట్ వచ్చేస్తే మనకి ఫ్రెండ్స్ దీనికి వచ్చేస్తే నాకు క్వశ్చన్ అనేది కొంచెం క్లారిటీగా లేదు. సో ఆన్సర్ వచ్చేస్తే మనకి ఇంకొచ్చేస్తే రైనింగ్ అని ఉంది ఫ్రెండ్స్. ఆప్షన్ వచ్చేస్తే మనకి 100 బిట్కి థర్డ్ వచ్చేసి మీకు ఆన్సర్లో రైనింగ్ అని కనిపిస్తుంది. ఆప్షన్ వచ్చేస్తే 3. 101 క్రింది జాబితాలో అంశాలను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేయర్ కానిది ఏది? ఆప్షన్ 2 మ్యానుఫ్యాక్చరింగ్. 101 బిట్ ఆప్షన్ 2 మ్యానుఫ్యాక్చరింగ్. 102 బిట్ పంపిన వారికి మరియు గ్రహీతకు మధ్య ఉన్న సంబంధాన్ని క్రింది వాటిలో ఏ సందర్భం సూచిస్తుంది? ఆప్షన్ 1 సామాజిక. 103 బిట్ విద్యను త్రిభుజాకార ప్రక్రియ అంటారు. త్రిభుజం యొక్క 3 వైపులా ఏవి? ఆప్షన్ 3 సామాజిక పర్యావరణం, ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు. 104th బిట్ పరిపుష్టత లేకుండా ఒక నమూనాను గమనించడం ద్వారా లేదా సూచనలు స్వీకరించడం ద్వారా నేర్చుకునే సామర్థ్యాన్ని ఏమి అని అంటారు? ఆప్షన్ 2 సామాజిక అధ్యయనం. 105th బిట్ సరళమైన CPU షెడ్యూలింగ్ అల్గారిథం ఇది. ఆప్షన్ 4 రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథం. 106th బిట్ ఇప్పటికే ఉన్న వాటి నుండి కొత్త తరగతులు నిర్వహించే ప్రక్రియను డాష్ అంటారు. ఆప్షన్ 3 వారసత్వం. 107th బిట్ సానుకూల ప్రకటన డాష్ ట్యాగ్ తీసుకుంటుంది. ఆప్షన్ 1 ప్రతికూల. 113 బిట్ ఉపబల ఉపసంహరణ ద్వారా షరతులలో కూడిన ప్రతిస్పందన తొలగించబడుతుంది. దీనిని ఏమని అంటారు? ఆప్షన్ 1 విలుపత్వ. 114th బిట్ కింది వాటిలో దేనిని వేటిని 4వ ఎస్టేట్ అని పిలుస్తారు? ఆప్షన్ 4 పైవన్యూ. 115th బిట్ మనుషులు పెద్దవుతుంటే అభ్యాసం యొక్క డాష్ క్షీణిస్తుంది. 1 వేగం. 116th బిట్ ప్రకటన డాష్ కమ్యూనికేషన్కు ఒక ఉదాహరణ. ఆప్షన్ 1 ప్రచారం. 117th బిట్ ఎక్స్ అక్షరంపై
ఒత్తిడి స్థాయిలు మరియు Y అక్షరంపై పనితీరు చూపించే గ్రాఫికల్ ప్రాతినిధ్యంలో ఉత్తమ పనితీరు ఎలా ఆశించవచ్చు? ఆప్షన్ 4 పైవేవీ కావు. 118 బిట్. సెమాంటిక్ మార్కెట్ అంటే రెండు డాష్ మధ్య సంబంధాలు. ఆప్షన్ 4 వాక్యాలు. 119 బిట్. రోహన్ స్వీయ క్రమశిక్షణ కలవాడు, సాధనపై దృష్టి పెట్టాడు మరియు తన విధిని చేయడానికి ఆసక్తి కలిగి ఉంటాడు. అతను దీనిపై ఎక్కువ స్కోర్ చేస్తాడని భావిస్తున్నారు. ఆప్షన్ 2 అంగీకారం. 120వ బిట్. ప్రజలు ఇతరులను సంప్రదించే విధానం లేదా ఇతరుల నుండి వారి దూరాన్ని ఉంచే అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 ఫ్రాక్సెమిక్స్. 121వ బిట్. జియో తన వారాంతరపు పనికి ఒక జాబితాను వ్రాసింది, కానీ యాదృచ్ఛికంగా ఆమె తొలి పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు జాబితాను ఇంట్లో వదిలేసింది. జాబితాను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. సో ఆప్షన్ వచ్చేసరికి దీనికి 121 బిట్ 3 సీరియల్ పాసిజేషన్ ఎఫెక్ట్. 122 బిట్. సాఫ్ట్వేర్ అనువర్తాల స్వభావాన్ని క్రింది వాటిలో ఏ సమాచారం ద్వారా వర్గీకరించవచ్చు? ఆప్షన్ 4 2 మరియు 2. 123 బిట్. సందేశాన్ని కావాల్సిన ఫార్మాట్లో ఎన్కోడ్ చేసిన తర్వాత అది డాష్ అనే మాధ్యమం ద్వారా బదిలీ చేయబడుతుంది. ఆప్షన్ 1 ఛానల్. 121 బిట్. 124th బిట్. ఆపరేటర్ ఓవర్లోడింగ్ గురించి క్రింది వాటిలో ఏ వాక్యం చెల్లబాటు కాదు? ఆప్షన్ 2 ఓవర్లోడ్ చేసిన ఆపరేటర్ను దాని తరగతి రకానికి కనీసం ఒక పరెంట్ ఉండాలి. 125th బిట్. క్రింది వాటిలో బోధించడంలో చాలా ముఖ్యమైన పనిగా దేనిని చెప్పవచ్చు? ఆన్సర్ వచ్చేసరికి 4 π1u. 126th బిట్. విద్యా సంస్థల పాఠ్య ప్రణాళిక దేని ఆధారంగా ఉండాలి? ఆప్షన్ 4 సిద్ధాంతం, అభ్యాసం మరియు పరిశోధన. 127th బిట్. క్రింది వాటిలో ఏది జ్ఞాపక శక్తికి దోహదం చేయదు? ఆప్షన్ 3 జెండర్. 128th బిట్. డాష్ ఇది దూకుడు ప్రవర్తన మరియు చాలా వరకు స్పీకర్ నుండి ప్రతికూల ప్రతిస్పందన తెలుస్తుంది. ఆప్షన్ 1 అంతరాయం కలిగించడం. 129వ బిట్. మాస్లో ప్రకారం స్వీయ వాస్తవికత కలిగిన వ్యక్తిని ఈ క్రింది లక్షణాలలో ఏది వివరిస్తుంది? ఆప్షన్ 1 సృజనాత్మకత. 130వ బిట్. కంప్యూటర్ల సందర్భంలో FAT అంటే? ఆప్షన్ 3 ఫైల్ అలొకేషన్ టేబుల్. 131వ బిట్. ఒక మనస్తత్వవేత్త ఒక పదంకి సంబంధించిన టాస్క్ కలిగి ఉన్న ఒక ప్రాజెక్టివ్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ప్రతి వారికి బహువచనం ఇచ్చి ప్రతిసారి ఆమె నవ్వేది. ఈ కింది పరీక్ష పక్షపాతం కనిపించింది. ఆప్షన్ 1 అభిమానం. 132వ బిట్. అనుభూతి చెందలేని, చూడలేని లేదా వినలేని నామవాచకాలను ఏమని అంటారు? ఆప్షన్ 3 గుణనామవాచకం. 133 బిట్. విద్యార్థులను శిక్షించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 3 ఇతరులను అదే పని చేయకుండా రక్షించడం. 134th బిట్. బుద్ధిమాంద్యానికి ప్రధాన కారణం కింది వాటిలో దేనిని భావిస్తారు? ఆప్షన్ 3 ఆర్గానిక్ బ్రెయిన్ సిండ్రోమ్. 135th బిట్. వెబ్ పదజాలం HTTPS కోసం S అక్షరం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 2 సెక్యూర్. 136వ బిట్. తరగతి నిర్వహణకు శారీర శిక్షణ ఉపయోగించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 4 కార్పోరల్ పనిష్మెంట్. 137. మాస్టర్ మరియు జాన్సర్ ప్రకారం మానవ లైంగిక ప్రతిస్పందన యొక్క సరైన క్రమం? ఆప్షన్ 3 ఉత్సాహం, ఉద్రేకం, ఉద్వేగం, తీర్మానం. 138th బిట్. క్రియలో చర్య ఒక సబ్జెక్ట్ లేదా ఆ సబ్జెక్టుకి వెళ్ళడానికి ఏమంటారు? ఆప్షన్ 2 అన్ట్రాన్సిటివ్. 139th బిట్. డాష్ బోధనా పద్ధతిని ఆనందించేలా, వాస్తవికమైనదిగా మరియు సహాయపడేలా ఉంటుంది. ఆప్షన్ 2 అనుకరణ పద్ధతి. 140th బిట్. డాష్ ఒక తరం నుండి మరొక తరానికి లక్షణాలు ప్రసరే చేసే ప్రాథమిక జీవ యూనిట్లు. ఆప్షన్ 1 జన్యువులు. 141వ బిట్. హార్డ్ న్యూస్ అంటే? ఆప్షన్ 3 రోజువారీ బహిరంగ వార్తలు. 142 బిట్. విద్యార్థులు చిన్న అనుచిత ప్రవర్తన తగ్గించడానికి క్రింది వాటిలో ఏది ఉపయోగించాలి? ఆప్షన్ 3 అజ్ఞానం. 143 బిట్. సహాయకులు ఒక బాధితుడి అవసరాలకు ప్రతిస్పందిస్తారు ఎందుకంటే వారు బహుమతిగా ఏదైనా సాధించాలనుకుంటారు. దీన్ని ఏమంటారు? ఆప్షన్ 3 తాత్మాద్యం
పరోపకార పరికల్పన 144వ బిట్. C++ ప్రోగ్రామింగ్ భాష బాగా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే ఇది ఆప్షన్ 4 పై1U. 145th బిట్. స్విచ్ స్టేట్మెంట్ లోపల ఆప్షన్ 3 కొనసాగించు మరియు విచ్ఛిన్నం రెండింటికి ఉపయోగించవచ్చు. 146th బిట్. విద్య యొక్క వ్యక్తిగత లక్ష్యం ఏమి సూచిస్తుంది? దీనికి వచ్చేసరికి ఆప్షన్ 1 వ్యక్తిత్వం పూర్తిగా అభివృద్ధి చెందిన పరిస్థితుల కింద విద్య ప్రతి ఒక్కరికి భద్రంగా ఉండాలి. 147th బిట్. హైపోథాలమస్లోని వెంట్రోమీడియల్ న్యూక్లియం గాయాలు ఉత్పత్తి చేసేది ఆప్షన్ 3 తక్కువ స్థాయి లెస్టిన్. 148th బిట్. శ్రేణి ఇంట్ A4 3012గా ప్రకటిస్తే అప్పుడు A0 మరియు A4 కేటాయించిన విలువలు ఆప్షన్ 3 3,0. 149th బిట్. ఒక పదం మరియు ఊహజనిత మరియు వాక్యంలోని భాగంగా పనిచేసే సంబంధిత పదాల సమూహం ఆప్షన్ 3 నిబంధన. 155th బిట్. ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ యొక్క ముఖ్య లక్షణాలను కింది వాటిలో ఏది? ఆప్షన్ 4 ఇది విద్యార్థులలో పరీక్ష ఆందోళనలను తగ్గిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను 150 బిట్స్ చెప్పాను. అక్కడక్కడ మనకు వచ్చేస్తాయిగా కొన్ని బిట్స్ అనేటివి ప్రింటింగ్ నేను అప్లోడ్ చేసిన క్వశ్చన్ పేపర్ ఏంటంటే అది క్లారిటీ కలదు, దానివల్ల మీకు అక్కడక్కడ కొంచెం క్వశ్చన్స్ అనేవి కనిపించకపోవచ్చు. అందుకే నేను దానికోసం కొంచెం సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే అది నాకు మిస్టేక్లో క్వశ్చన్ పేపర్ అనేది బాగాలేదు. ఆన్సర్స్ అనేవి మాత్రం అన్నీ కరెక్టేను. కొంచెం వీడియో అనేది పాస్ చేసి కూడా ఆన్సర్స్ చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.